ఎలా చూస్తారన్న ఈ విజయాన్ని ఎలా చూస్తారు? ఈ విజయాన్ని రాబోయే భవిష్యత్తులో రాబోయే విజయాలకు స్ఫూర్తిగా తీసుకుంటాం. కొత్త చరిత్ర రాస్తున్నాం తెలంగాణలో. ఈ విజయం మొత్తం తెలంగాణ ప్రజలకు అంకితం. మరీ ముఖ్యంగా మా కార్యకర్తలు రాత్రింబవళ్ళు బువ్వలు లేకున్నా ఇంటింటికి తిరిగి కాళ్ళు పట్టుకొని గెలిపించారు. ఇది ఒక డబ్బు ఒకవైపు, ధర్మం ఒకవైపు, దౌర్జన్యం ఒకవైపు, దైవం ఒకవైపు. దైవంతోని ధర్మంతోని దేశం గురించి కొట్లాడిన ఎన్నికలు. ఈ రెండు ఏవైతే ఎమ్మెల్సీ సీట్లు ఉన్నాయో అవి తెలంగాణ ప్రజలు మాకు అపురూపంగా ఇచ్చిన ఒక గిఫ్ట్. ఈ రాబోయే రోజులలో ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని నికాసైన ఏదైతే అసెంబ్లీలో కావచ్చు, శాసన మండలి కావచ్చు, ప్రతిపక్ష పాత్ర పోషించి తెలంగాణ ప్రజల కష్టాల గురించి పోట్లాడి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు విశ్రమించకుండా ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేసే వరకు ఈ పోరాటం ఆగదు. ఏం చూసి మీకు గ్రాడ్యుయేట్స్ ఓట్లు వేశారు, టీచర్స్ ఓట్లు వేశారు? ధర్మాన్ని చూసి, దేశాన్ని చూసి, అభివృద్ధిని చూసి. ఏం చేయ అభివృద్ధి? వందే భారత్ ట్రైన్లు ఎక్కుతలేవా? విదేశీ ఎగుమతులు చూస్తలేవా? 8 కోట్ల మందికి ఉద్యోగాలు లేవా? ఈరోజు తెలంగాణకు రావాల్సిన కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎవరిచ్చారు? ఎయిమ్స్, బీబీనగర్ హాస్పిటల్ ఎవరిచ్చారు? జైరాబాద్ కారిడార్ ఎవరిచ్చారు? 2605 కిలోమీటర్ల హైవేస్ ఎవరు కట్టారు? ఇవి అభివృద్ధే కదా. 753 రైల్వే లైన్స్ కావచ్చు, 38 లక్షల శౌచాలయాలు కావచ్చు, 31 లక్షల జల కనెక్షన్లు కావచ్చు, 2700 వెనుకబాటు జిల్లాలకు ఇచ్చిన నిధులు కావచ్చు. ఎవరిచ్చారు? 75 లక్షల మంది ముద్రా లోన్స్ కావచ్చు, 199 జనౌషధి కేంద్రాలు కావచ్చు. ప్రతి దగ్గర మళ్ళా 4 గ్రీన్ భారత్మాల కారిడార్లో 4 హైవేస్ కావచ్చు. ఈ తెలంగాణ అమరలియ దిల్కా దడకనే ఇది 1984లోనే మా భారతీయ జనతా పార్టీకి విజయాన్ని అందించిన మొదటి గడ్డ హన్మకొండ జంగిరెడ్డి అన్న. కాబట్టి ఎప్పటికీ రుణం తీసుకోమి తెలంగాణ గడ్డది భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అభివృద్ధిలో ప్రాధాన్యత ఇస్తాం. అభివృద్ధి ఒక్కటే చూశారు తెలంగాణ ప్రజలు. అభివృద్ధి ఒకటి, ఆత్మగౌరవం ఒకటి, ఆత్మాభిమానం ఒకటి, భద్రత గల భారతదేశం ఒకటి. ఇవన్నీ చూసినారు కాబట్టే చదువుకున్న వాళ్ళు నువ్వు ప్రలోభాలు పెడితే ఇట్లాంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అవినీతి పరులు, అహంకారులు, కుటుంబ పరిపాలన చేస్తున్న వాళ్ళు వీళ్ళు చెప్తే పట్టభద్రులు ఉపాధ్యాయులు వింటారా? కాబట్టి నికాసైన తెలంగాణ బిడ్డలు నిర్ణయం తీసుకున్నారు. ఈ చరిత్ర కొత్త అధ్యాయము భారతీయ జనతా పార్టీకి. రాబోయే రోజులలో ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ప్రజల పట్ల, అన్ని వర్గాల పట్ల పొట్లాడి నిలబడి గిరిగిస్తాం. తెలంగాణలో రాబోయే ఎన్నికలలో ప్రభుత్వాన్ని ఏర్పడేస్తాం. మీరేమో ఇలా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఏమో కిషన్ రెడ్డి మొత్తం ప్రాజెక్టులు అన్నీ ఆపుతుండని చెప్పేసి చెప్తూ ఉండు, మీరేమంటారు? ఇప్పుడు మీరు మీడియా వాళ్ళు చదువుకున్నారని నేను అనుకుంటున్నాను. భారత పార్లమెంటులో భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినోడు గత పాలకుడు ఫామ్ హౌస్లో. అంటే ఈ పాలకుడు ఇప్పటికీ 2 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు. ఇప్పుడు నిన్నగాక మొన్న మళ్ళీ 400 ఎకరాలు అమ్ముతున్నాడు. ఏదైతే భవిష్యత్ తరాలకు ఉంచిన ఏదైతే ల్యాండ్ బ్యాంక్ ఉందో ఈ రోజు కూడా పేపర్లు ఇచ్చారు 30,000 కోట్లు అమ్మడానికి కాదు రేవంత్ రెడ్డి నిన్ను గెలిపించింది అప్పులు తీర్చి అభివృద్ధి చేస్తామని. కానీ నువ్వు కూడా ఇంకా అవినీతిపరుడివై ఇంకా తెలంగాణ ప్రజల మీద అప్పు మోస్తామని తెలంగాణ ప్రజలు అనుకోలేదు. కాబట్టి దానికి సమాధానమే ఈ విజయము, దానికి సమాధానమే ఈ తెలంగాణ ప్రజల జవాబు. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి తెలంగాణ ప్రజలను మోసం చేయడం మానేయండి. అంటే మీ కేంద్ర మంత్రులే రేవంత్ రెడ్డికి చెప్తుర్రా అంటారా ఏంటంటే మీరు కిషన్ రెడ్డి ఆపుతుండు, మాకు తెలియకుండా ఎందుకు ఇస్తారు ఫండ్స్ అని చెప్పేసి తెలంగాణకు అని చెప్పేసి అంటుండు, మీరేమంటారు? రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటి? 3 పార్టీలు మారినోడు, రాజకీయాలలో ఎటువంటి పనులు చేయకుండా చేయనోడు, అన్ని నైతిక విలువలు కోల్పోయినోడు. ఒకవైపు కిషన్ రెడ్డి ఏమో పుట్టగానే కాషాయ జెండాను ముద్దాడిన బిడ్డ, కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బిడ్డ. ఒక్క చిన్న చంద్రుడికి కూడా మచ్చుండొచ్చు, కానీ కిషన్ రెడ్డి గారికి ఇంత ఇప్పటివరకు రాజకీయ రంగంలో ఒక చిన్న మచ్చ లేదు. పేదల పాలిట, ప్రజల పట్ల, ధర్మం పట్ల నిబద్ధత నుండి ఒక మామూలు కార్యకర్తని ఈరోజు ఢిల్లీ స్థాయిలో ఎదిగిన ఒక నాయకుడి మీద నువ్వు అట్లాంటి ఆరోపణలు చేస్తే చౌకబరవడంలో రేవంత్ రెడ్డి అది నీకే సరికాదు. నువ్వు ఎప్పుడైతే ఆకాశం మీద ఉముస్తావో ఆ ఉమ్ము ఎక్కడ పడుతుందో ఆలోచించుకో. ఇది ఇక్కడ వరకే ఉండబోతుందా విజయం, లేకపోతే ఇంకా పరంపర కొనసాగిస్తూ అధికారం చేపడతారా? డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేసి నికాసైన భారతీయ జనతా పార్టీ హిందూ బిడ్డ గోల్కొండ కోట మీద మువ్వన్నెల జెండా ఎగిరేసే వరకు ఈ పోరాటం ఆగదు.